ఓకే ఫ్రెండ్స్, రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా వేళ్ళు చూసుకుంటూ కళ్ళు తెరుద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చేసిన ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. జగన్నాథం గారు సార్ని ఇన్వైట్ చేస్తారండి. Hi friends, welcome to the Pyramid Patriji channel. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రికమ్మకి శతకోటి ఆత్మ ప్రణామాలు. పిరమిడ్ పత్రిజీ ఛానల్ ఆర్గనైజర్స్ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు సెషన్ కి శ్రీనివాసరావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సరియైన జీవన విధానము రైషియస్ లివింగ్ అనే కాన్సెప్ట్ తో అనే టాపిక్ మీద మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సార్ రెడీగా ఉన్నారు. సార్, సెషన్ ఈజ్ యువర్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మళ్ళీ మనందరం కలుసుకొని ఈ యొక్క సరి అయిన జీవన విధానము అనేటువంటి ఒక టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సారీ, ఏదో ఫోన్ వచ్చినప్పుడల్లా కట్ అయిపోతుంది. సారీ. ఏమిటి అసలు సరి అయిన జీవన విధానం అంటే ఏమిటి? మరి ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి, వారు చూపించిన ఈ మార్గానికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం. అలాగే మళ్ళీ ఈ క్లాస్కి నన్ను ఆహ్వానించి మనందరినీ కలిపినటువంటి నిర్మలా మేడం గారికి నా నమస్కారాలు. వారు చేస్తున్న సేవలు నా అభినందనలు. ఈరోజు ఈ సరి అయిన జీవన విధానం గురించి మనం తెలుసుకుందాం. ఏమిటి అసలు జీవన విధానం అంటే ఏమిటి, అందులో సరి అయినది ఏమిటి, సరి కానిది ఏమిటి? పత్రిక చాలాసార్లు చెప్పారు. ఇవాళ మళ్ళీ మనం దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఎన్నో కాన్సెప్ట్స్, ఎన్నో టాపిక్స్ మీద ఆయన మనకు చక్కని జ్ఞానాన్ని అందించారు. ఇవాళ మనం ఏ టాపిక్ మాట్లాడుకున్నా ఆయన చెప్పిన దాని గురించి కొంచెం అక్కడక్కడ తీసుకొని మనం విస్తారంగా చర్చించుకుంటాం. మొట్టమొదట భౌతిక జీవితం, మానసిక జీవితం, వివేక జీవితం, బుద్ధివంతుడైన జీవితం, ఆధ్యాత్మిక జీవితం, ఇలా మనకు 4 రకాలైనటువంటి జీవితాలు ఉంటాయి. భౌతిక జీవితం అంటే ఏంటి? మనం ఒక కుటుంబం, ఒక సంసారం, కొన్ని బాధ్యతలు, వీటితోటి ఈ సొసైటీ తోటి, చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీ తోటి కలిసిమెలిసి ఉండటం, వాళ్ళ ద్వారా మనం ఇన్ఫ్లుయెన్స్ కాబట్టం, మన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటం, సంఘం నుంచి మనం నేర్చుకోవటం, మనం సంఘానికి నేర్పించటం, ఇదంతా కూడా భౌతికమైనటువంటి జీవితం.
ఈ భౌతిక జీవితంలో మనం ఎలా ఉండాలి? ఇక్కడ బాధ్యతతో మెలగటం అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం. ఏమిటి బాధ్యత? చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏమిటి మన బాధ్యత? తల్లిదండ్రులు చెప్పినట్లు వింటాం, చక్కగా చదువుకోవటం, కొన్ని ఆశయాలు మనకు ఇవ్వబడతాయి, కొన్ని గోల్స్ మనకు ఇవ్వబడతాయి. ఆ గోల్స్ వైపు మనం ప్రయాణం చేయటమే మనం చేయాల్సిన పని. తర్వాత మనం గృహస్థుడైన తర్వాత మరి కుటుంబాన్ని పోషించుకోవటం, కుటుంబ సభ్యులను బాధ్యతగా చూసుకోవటం, వాళ్ళని తీర్చిదిద్దటం, కుటుంబ సభ్యులందరి యొక్క భౌతిక, మానసిక, ఆధ్యాత్మికమైన అవసరాలను మనం చూసుకోవటం, తండ్రిగా బాధ్యత, భర్తగా బాధ్యత, భార్యగా సరి అయిన బాధ్యతాయుతంగా ప్రవర్తించటం, అలాగే మరి పిల్లలైతే తల్లిదండ్రులు చూసుకోవటం, వారి పట్ల కనీస బాధ్యత. ఇప్పుడు ఒక ఆయన నేను మా నాన్నగారికి నేను సేవ చేస్తానండి అంటాడు. ఏం చేస్తున్నారంటే రోజు ఆయనకి నేను స్నానం చేయించుతాను, ఆయన లెగవలేరు, ఆయనకి భోజనం తినిపిస్తాను, అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను, నేను ఎంతో సేవ చేస్తున్నానండి అని అంటారు. పత్రి గారు చెప్తారు, తల్లిదండ్రులు చేసేది సేవ కాదు నాయన, బాధ్యత. అదే పక్కింటి వాళ్ళకి వెళ్ళి అక్కడ ఒక ముసలతనికి నువ్వు ఇవన్నీ చేస్తే అది సేవ అవుతుంది. నీ తల్లిదండ్రులు నువ్వు చేసేది బాధ్యత అవుతుంది. అంటే ఈ భౌతిక శరీరంతో చేయవలసిన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించటమే సరి అయిన జీవన విధానము. సరి అయిన జీవన విధానం. మరి ఇక్కడ మనస్సుతోటి మానసిక జీవనం ఎలా ఉంటుంది? ఎవరన్నా మన దగ్గరికి ఏదో ఒక సలహాకు వస్తారు, ఏదో వాళ్ళకి తెలియని విషయం కోసం మన దగ్గరికి వస్తారు. ఇది కూడా తెలియదా నీకు? చాలా మంది రియాక్షన్ ఇది. చిన్న విషయం ఏదో చాలా సిల్లిగా ఉండొచ్చు, కానీ తెలియకపోయి ఉండొచ్చు. ఇది కూడా తెలియదా నీకు? ఏం చదువుకున్నావా నువ్వు? ఆ పలానా చదివాను. ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్న విషయం తెలియదా? నా దగ్గరికి వచ్చావు నువ్వు సలహాకి అని చాలా డిస్కరేజింగ్ గా మాట్లాడతాం. అవతల వాడు వీడి దగ్గరికి ఎందుకు వచ్చాను అనవసరంగా అనిపించే విధంగా మనం మాట్లాడతాం, కించపరుస్తూ మాట్లాడతాం. ఇది సరి అయిన జీవన విధానం కాదు. వాడికి తెలియదు కాబట్టి మన దగ్గరికి వచ్చాడు. నా విషయంలో కూడా నేను అలాగే ప్రవర్తించాను. నేను ఒక యూనియన్ బ్యాంక్లో ఒక యూనియన్ లీడర్గా ఉంటూ ఎక్కువగా సర్క్యులర్స్ అవి చదువుకుంటూ చాలా అప్డేట్గా ఉండేవాడు. చాలా మంది నాలెడ్జ్ నా దగ్గర ఉందని చెప్పేసి నాకు ఫోన్ చేసి అది ఇది అడిగేవాళ్ళు. నేను మొట్టమొదట చెప్పేవాడిని, ఏం చేస్తున్నావు నువ్వు బ్యాంకులో? రోజుకో 10 నిమిషాలైనా ఏం సర్క్యులర్ వచ్చింది ఏంటి అవన్నీ చూడకపోతే ఇంకేంటి నువ్వు దేనికి అని ఇలా క్వశ్చన్స్ వేసేవాడిని, కొంత కించపరిచేవాడిని. అంటే వాళ్ళలో ఆత్మన్యూనత భావాన్ని పెంపొందించేవాడిని. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది వాళ్ళలో పెరిగినప్పుడే కదా నేను సుపీరియర్గా అయ్యేది. సో అవతల వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరగటానికి ఏమేమి మాటలు వాడాలో అవన్నీ వాడేవాడిని. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే, అవతల వాడికి తెలియకపోతేనే నన్ను అడుగుతాడు, లేకపోతే వాడు నన్ను డిస్టర్బ్ చేయడు, లేదా నా నాలెడ్జ్ పరీక్షించడానికి వాడేమో నాకు ఫోన్ చేసి మాట్లాడు. ఓకే, తెలియదు కాబట్టి తెలుసుకుందామన్న ఉద్దేశంతోనే అడిగాడు కాబట్టి అతనికి
తెలియచెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అని ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాలో మార్పు వచ్చింది. అంతకుముందు అది సరికాని జీవన విధానం. అవతల వాళ్ళని కించపరుస్తూ మాట్లాడటం అనేది సరికాని జీవన విధానం. అవతల వాడికి తెలియదు కాబట్టి అడిగాడు అని చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పటం సరి అయిన జీవన విధానం. అలాగే మనలో చాలా మంది ఒక రకమైన అలవాటు ఉంటుంది. అసలు అవతల వాడు చెప్పేది వినము, లేదా సగమే వింటాం. అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో మనం డిస్టర్బెన్స్ చేస్తూ వాళ్ళని మాట్లాడనివ్వకుండా ఎంతసేపటికి మన భావాలే వాళ్ళకి చెప్తూ ఉంటాం. కానీ అసలు అవతల వాడు ఏం చెప్తున్నాడు, వాడి సమస్య ఏంటి, లేకపోతే అతను ఏం చెప్పదలుచుకున్నాడు, ఏమి మనకి కమ్యూనికేట్ చేయదలుచుకున్నాడు, ఇది మనం 90% మనం దీన్ని పాటించం. ఇంకొంతమందిని అడుగుతాను, బాబు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావు, ఏంటి నీ సమస్య అంటే, నేను మర్చిపోతానండి, అందుకని ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడే అడుగుతాను అంట. ఇది చాలాసార్లు క్లాస్ తీసుకునేటప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, అయితే అది సరి అయిన పద్ధతి కాదు. ముందు క్షుణ్ణంగా వినాలి. వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా ఇంకొకడు ఎవరైనా సరే అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళు చెప్పేది రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, కానీ దాన్ని జాగ్రత్తగా వినటం అనేది సరి అయిన జీవన విధానం. ఆ తర్వాత కొంతమందికి భయం ఉంటుంది. అవతల వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే మనము వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయి ఎక్కడ మనం మారిపోతామేమో, మన భావాలు మారిపోతాయి అని ఒక రకమైన భయం ఉంటుంది. అందుకని అవతల వాళ్ళు మాట్లాడనివ్వం. ఇది కూడా చాలా మందిలో నేను అబ్జర్వ్ చేశాను. విన్నంత మాత్రానే మన భావాలు మారిపోయే పని అయితే ప్రతి మనిషి మనతో మాట్లాడినప్పుడల్లా మన భావాలు మారిపోతూనే ఉండాలి. అలా మారవు. మన భావాలు సరిగా ఉంటే, మన ఆలోచనలు సరిగా ఉంటే వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. లేదు, సరిగా లేకపోతే ఖచ్చితంగా మార్చుకోవాలి. అదే సరి అయిన జీవన విధానం. ఇకపోతే వివేకం బుద్ధిపరంగా. ఏమిటి వివేకం అంటే? కొంత జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. సంపాదించుకున్నాక ఆ జ్ఞానాన్ని పంచుకోవాలి. ఎందుకు? పంచుకుంటే పెంచబడుతుంది. కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు, అంటే మన యొక్క వివేకాన్ని ఇతరులకు ఉపయోగపెట్టేటప్పుడు వారికి ఉపయోగపడాలనే మనం కోరుకోవాలి. కానీ ఏదో మనము చాలా ఎక్కువగా ఉన్నాము, చాలా గొప్పవాళ్ళమి, అవతల వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు, మనకెంతో బుద్ధి కుశలత ఉంది, వివేకం ఉంది, కాబట్టి మనం చాలా గొప్ప అనేటువంటి భావన మనకు కలిగితే అది సరి అయిన జీవన విధానం కాదు. ఏదో భగవంతుడి దయ వలనో, పత్రిగారి దయ వలనో, ఇంకొకళ్ళ దయ వలనో మనకు కొంత జ్ఞానం కలిగింది. ఈ జ్ఞానాన్ని ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఇతరులకు పంచాలి. ఇతరులకు పంచుతా ఉండటము అనేది సరి అయిన జీవన విధానం. అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి సరి అయిన జీవన విధానం, ఇది ఇప్పుడు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత భౌతికంగా మనకు తెలుస్తూనే ఉంటుంది మన జీవన విధానం ఎలా ఉంది ఏంటి, తర్వాత దాన్ని ఎలా మార్చుకోవాలి, అలాగే
మన మాట తీరు ఎలా ఉంది, మాట పెళుసుగా ఉందా, లేకపోతే మనం స్మూత్గా మాట్లాడుతున్నామా, మంచి మాటలు మాట్లాడుతున్నామా, కటువుగా మాట్లాడుతున్నామా, లేకపోతే అవతల వాళ్ళలో ఆత్మన్యూనత పెంపొందించే విధంగా ఇవన్నీ మనకు తెలిసిపోతాయి. వీటిలో చేంజెస్ అనేది మనకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఇకపోతే అసలు ఆధ్యాత్మిక జీవితం సరి అయిన ఇందులో సరి అయిన ఆధ్యాత్మిక జీవన విధానం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, అంటే స్వాధ్యాయం చేస్తున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం. మంచి ఏదో, చెడేదో, చేయవలసింది ఏదో, చేయకూడదు ఏదో, సరి అయినదేదో, సరి కానిదేదో మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆధ్యాత్మికలో సరి అయిన జీవన విధానం ఏంటంటే ఆచరణ. ఏం ఆచరించాలి మనం? ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఇక్కడ ఆచరణలో పెట్టాలి. మనం ఏం నేర్చుకున్నాము? నేను ఆత్మను, కేవలం శరీరాన్ని కాదు ఆత్మను అని మనం నేర్చుకున్నప్పుడు దీన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఎవరైనా వచ్చి మనల్ని తిట్టారనుకోండి, గాడిదని తిట్టారనుకోండి, వెంటనే మనం కోపం వస్తుంది. అది కూడా 10 మంది ముందు తిట్టారనుకో. మన ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ జరుగుతూ ఉంది, మన ఫ్రెండ్స్ అంతా వచ్చారు, చుట్టాలు వచ్చారు, 15-20 మంది వచ్చారు. పక్కింటి వాళ్ళు అప్పుడే ఏదో ఒక ఇష్యూలో గొడవకు వచ్చి గట్టిగా మనల్ని తిట్టారనుకోండి, ఎంత పౌరుషం, ఎంత రోషం వస్తుందో మనకి. ఇంతమంది ముందు నన్ను తిడతాడా? వాడు గాడిదని తిట్టంగానే మనం వాడిని అడ్డగాడిదని తిడతాం. ఇంక ఇలాగే తిట్టుకుంటూ వెళ్తాం. నువ్వు ఎంత ధ్యానం చెయ్యి, ఎంత ఏదైనా చెయ్యి, కానీ ఏమైంది ఇక్కడ 10 మంది ముందు నన్ను తిట్టాడా? ఈ నన్ను అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇంతవరకు మనం నేర్చుకుంది ఏంటి? మనం ఆత్మస్వరూపులం అని మనం అనుకుంటున్నాం, అవునా? ఈ అనుకుంటున్న దాన్ని ప్రాక్టీస్లో పెట్టడం కోసం అప్పుడప్పుడు ఇలాంటి టెస్టులు వస్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ఈ భౌతికమైనటువంటి నన్నును తిడితే మనకి ఎందుకు కోపం రావాలి? మనం ఆత్మస్వరూపులు కదా. ఆత్మను ఎవరు ఏం తిట్టలేరు. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా, ఆత్మను శస్త్రాలతో ఛేదించలేము, అగ్నితో కాల్చలేము, నీటితో తడపలేము, గాలితో ఆర్పలేము అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అంటే శస్త్రాలతోనే మనం ఛేదించలేనటువంటి ఆత్మను ఒక్క తిట్టుతో ఎవరైనా ఛేదించగలరా? కానీ ఎందుకు కోపం వస్తుంది? మర్చిపోతాం ఆ క్షణంలో. నేను ఆత్మస్వరూపుణ్ణి అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. అక్కడ కోపడతాం, గొడవ పడతాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. అంటే గొడవను బట్టి. అది సరి అయిన జీవన విధానం కాదు. సరే, ఇక్కడ మనకు డౌట్ వస్తుంది. 10 మంది ముందు అవతలాడు వచ్చి తిడితే మనం నోరు మూసుకొని ఎలా ఉండాలి అని డౌట్ వస్తుంది. ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక చెరువు కట్ట మీద నడిచి వస్తూ ఉంటాడు. బాగా ఒకడెవడో కొంచెం ఈ బౌద్ధ మతం అంటే పడని వాడొచ్చి నువ్వు ఏమిటో బోధిస్తున్నావు అని చెప్పి బుద్ధుడిని కొడితే బుద్ధుడు కింద పడతాడు. ఆ చెరువు కట్ట మీద నుంచి దొల్లుకుంటూ కింద పడతాడు. బట్టలన్నీ మాసిపోతాయి, మట్టి అవుతాయి. సరే, మళ్ళీ పైకెక్కి మళ్ళీ గట్టు మీదకి వస్తాడు. వచ్చినప్పుడు వాడు మళ్ళీ కొడతాడు, మళ్ళీ కింద పడతాడు బుద్ధుడు, మళ్ళీ బట్టలన్నీ మాసిపోతాయి. మళ్ళీ పైకి వస్తాడు. వచ్చినప్పుడు ఈసారి కొట్టబోతే శిష్యులు అడ్డం వస్తారు. బుద్ధుని అడుగుతారు, అయ్యా మీరు చాలా గట్టిగా ఉన్నారు, ఎందుకంటే ఆయన రాజు కదా, మంచి దేహదారుఢ్యం ఉంటుంది ఆయనకి. మీరు ఒక్క గుద్దు గుద్దితే అరగుద్దుతో పోతాడు వాడు మిమ్మల్ని కొట్టడం ఏంటి, మీరు కింద పట్టడం ఏంటి, మళ్ళీ లెగొట్టడం ఏంటి, మళ్ళీ కొట్టడం ఏంటి, మళ్ళీ కింద పట్టడం ఏంటంటే
బుద్ధుడు ఏమంటాడంటే, అది వాడి సమస్య, నా సమస్య కాదని చెప్పి. అర్థమైంది కదా? అది వాడి సమస్య. వాడి ఇంట్లోనూ వాడి మైండ్లో ఏం సమస్య ఉందో ఏమో వాడు నన్ను కొట్టాడు. కాబట్టి కొట్టడం అనేది వాడి సమస్య, నాది కాదు అని చెప్పి. అలాగే తిట్టడం అనేది వాళ్ళ సమస్య, మనది కాదు. అవమానించడం అనేది వాళ్ళ సమస్య, మనది కాదు. ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో, ఇది అవమానం అని చెప్పి మనం స్వీకరిస్తామో, అప్పుడు మనం రియాక్ట్ అవుతాం. మరి ఇదే ఇంకోటి బుద్ధుడి దీనిలోంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ అందరూ తెలిసిందే, బుద్ధుడు భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒకసారి ఒక అతను చాలా హార్ష్గా మాట్లాడతాడు బుద్ధుడితోటి. బుద్ధి ఉందా లేదా నీకు? మంచి దిట్టంగా ఉన్నావు కదా, పని చేసుకుని బతకరాదా? మా మామిడి తోట ఉంది, తోటలో నీకు పని ఇస్తాను, పని చేసుకుని దండం పెడతానంటాడు. బుద్ధుడు నవ్వుతూ, లేదు నాకు భిక్షమే కావాలంటాడు. అలా కాసేపు అయిన తర్వాత ఇంట్లో లోపల నుంచి వచ్చి ఏదో ₹1 తీసి ఇస్తాడు బుద్ధుడికి. రూపాయలు లేవు, సరే రూపాయి ఇచ్చాడు అనుకున్నాడు. అది బుద్ధుడు ఇలా చూసి, ఇది నాకు ఇచ్చావు, నేను ఉంచుకునేదా అంటాడు. నీకే ఇచ్చాను అంటాడు. సరే నాకు వద్దని చెప్పి మళ్ళీ ఇచ్చేస్తాడు. అతని దగ్గరే ఉంటుంది. ఈ రూపాయి ఇప్పుడు ఎవరిది అని అంటాడు. అతను నాది అంటాడు. ఎందుకు? బుద్ధుడు స్వీకరించలేదు. అలాగే నువ్వు తిట్టిన తిట్లు నేను స్వీకరించలేదు. మరి ఆ తిట్లు ఎవరి దగ్గర ఉంటాయి? తిట్టిన వాడి దగ్గర ఉంటాయి. ఇది మనం నేర్చుకొని మన జీవితంలో పాటించాల్సినటువంటి గొప్ప విషయం. ఇదే సరి అయిన జీవన విధానం. తర్వాత కరుణతో ఉండటం. కరుణ. ఎలాంటి కరుణ? మనకంటే జ్ఞానంలోనూ ఇంకా ఇతరత్ర తక్కువగా ఉన్న వారి పట్ల మనం ఎంతో కరుణగా ఉండాలి. వారి అజ్ఞానాన్ని తొలగించే విధంగా మనం వారికి సాయం చేయాలి. మరి పత్రి గారు దాదాపుగా 45 సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఉన్న అజ్ఞానాన్నంతా దూరం చేయాలి, మనలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేయాలని ఎంత పాటుపడ్డారండి ఆయన. అంటే ఎంత కరుణతో తప్పించారండి ఆయన. చిట్ట చివరి మనిషికి కూడా ధ్యానం అందాలి అని చెప్పేసి మన మధ్యలో తిరుగుతూ, మన భుజం మీద చెయ్యేసి మాట్లాడుతూ, ఒక గురువు ఎవరు అలా ఉండరు. మరి ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆ కరుణ అలాంటిది, మన మీద ఉన్నటువంటి ఆ కరుణ అలాంటిది. అంత గొప్ప కరుణతోటి ఆయన మనకు ధ్యానం నేర్పించాడు. వీళ్ళు ధ్యానం చేస్తే గాని వీళ్ళు మామూలు మనుషులు కారు, వీళ్ళలో సరియైన జీవన విధానం రాదు అని ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి, కష్ట నష్టాలు కోర్చి ఆయన అత్యంత కరుణతో మనందరికీ కూడా ధ్యాన మార్గాన్ని, మనందరినీ ధ్యాన మార్గం వైపు లాక్కెళ్ళారు. ఒక రకంగా చెప్పాలంటే మనం సామాన్యులం కాదు, చిన్న మనం కదా. అలాంటిది ఆయన మనల్ని ఈ మార్గం వైపు లాక్కెళ్ళారు. అలాగే మనం కూడా మనకన్నా తక్కువగా ఉన్నటువంటి వారికి ధనపరంగా అవ్వచ్చు, మేధస్సు పరంగా అవ్వచ్చు, ఆధ్యాత్మిక పరంగా అవ్వచ్చు, మనకన్నా తక్కువ ఉన్న వారి పట్ల మనం ఎప్పుడు అత్యంత కరుణతో ఉండి వారి ఉన్నతికి మనం సహాయం చేయాలి. ఎలాగా? ధనము, మేధస్సు, ఆధ్యాత్మికత, ఈ 3 విషయాల్లో మనకన్నా తక్కువగా ఉన్న వారి పట్ల మనం ఎంతో కరుణతోటి మనం వారికి సహాయ సహకారాలు అందించాలి. అంతేగాని కర్మ సిద్ధాంతం ప్రకారం వాడి కర్మ వాడు అనుభవించడానికి వచ్చాడు, మనమేంటి సహాయం చేసేది అని మనం అనుకోవచ్చు. మరి ఒక అడుక్కునేవాడు,
వాడు భగవంతుడే. నేను అడుక్కునేవాడిగా పుట్టి అందరి దగ్గర తలా ఇంత రూపాయో పావలో బేడో అడుక్కొని నేను జీవనం సాగించాలి, ఇది నా లైఫ్ స్టైలు అని వచ్చాడు అనుకోండి, మరి అతని కోరిక తీర్చడం ఆ భగవంతుడి కోరిక తీర్చడం అనేది మనం చేయాల్సిన పని కదా. కాబట్టి మనకన్నా తక్కువగా ఉన్న వారి పట్ల ఎప్పుడు కూడా మనం అమర్యాదగా మాట్లాడకూడదు, అమర్యాదగా వ్యవహరించకూడదు, కరుణలేమితో వ్యవహరించకూడదు, అత్యంత కరుణతో ప్రేమతో వ్యవహరించాలి. అలాగే మనకన్నా గొప్పవాళ్ళు వచ్చినప్పుడు, ఒక గొప్ప మాస్టర్ వస్తారు, వచ్చినప్పుడు ఊరికే నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను, అక్కడ క్లాసులు పెట్టాను, ఇక్కడ చెప్పాను, అది చేశాను, ఇది చేశాను, చాలా మంది ఇలా చెప్తూ వస్తారన్నమాట. వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా ఇవన్నీ చేసి 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 మెచ్యూరిటీ వస్తూ ఉంది వాళ్ళల్లో, మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు ఉంటారు. మన దగ్గర మెచ్యూరిటీ లేక మనం చెప్తానే ఉంటాం, అది చేశాను, ఇది చేశాను, ఇన్ని ఈ ర్యాలీలు చేశాను, ఇన్ని ఈ పుస్తకాలు చదివాను, ఇది చేశాను, అది చేశాను అని. అది సరి అయినటువంటి జీవన విధానం కాదు. మనకన్నా ఎక్కువ ఆత్మజ్ఞానం ఉన్నటువంటి మాస్టర్స్ ఎవరైనా మనకు ఎదురుపడితే మనం చేతులు కట్టుకొని వినయంగా వాళ్ళు చెప్పేదాన్ని మనం వినాలి. వారి యొక్క మాటలను మనం సద్వినియోగం చేసుకోవాలి. అది సరి అయిన జీవన విధానం. అలాగే ముదితం, ఉపేక్ష, ఇవన్నీ వినే ఉంటారు, ప్రతిసారి కూడా చాలాసార్లు చెప్పారు. మీరు సహాయం చేయగలిగి ఉండి కూడా సహాయం చేయకపోతే అది సరి అయిన జీవన విధానం కాదు. ఇప్పుడు 2021లో కరోనా, నాకు కూడా కరోనా వచ్చింది, నాకు కూడా వచ్చింది, మా ఇంట్లో అందరికీ వచ్చింది, మేడంకి, మా ఇంట్లో పని అమ్మాయికి, పాపం చుట్టపు చూపుగా బెంగళూరు నుంచి సరస్వతి అనే ఒక అమ్మాయి వచ్చింది, మాస్టర్, గ్రేట్ మాస్టర్, థర్డ్ ఇయర్ మాస్టర్, ఊరికే చూద్దామని వచ్చింది, ఆ అమ్మాయి కూడా కరోనా వచ్చింది. సరే అయిపోయింది, ఒక 1 వీక్ 10 డేస్లో కోలుకున్నాము, అయిపోయింది. తర్వాత మా పక్కింటి కొంచెం 4-5 ఏళ్ళ అవతల ఒక ఆయన కూడా మెడిటేటరే, వాళ్ళ అమ్మాయికి సివియర్గా రాత్రిపూట చాలా అర్జెంటుగా అంబులెన్స్ కూడా తెప్పించే టైం లేదు. ఆయన ఇంటి చుట్టుపక్కల అంతా కారులో ఉన్నవాళ్ళు. ఆయన పాపం వాళ్ళింటికి వెళ్ళారు. సార్ కొంచెం కారు ఇవ్వండి అని చెప్పి. ఎవరు ఇవ్వలేదు. కరోనా పేషెంట్ కదా, ఈ కరోనా పేషెంట్ మా కారులో తీసుకొస్తే మా కరోనా వస్తుందేమో, ఇవ్వలేదు. సరే ఆయన నాకు ఫోన్ చేశాడు, రాత్రిపూట 11:30 అయింది, అది ఇలా ప్రాబ్లం ఉంది, కారు కావాలని చెప్పేసి. వెంటనే నేను కారు తీసుకెళ్ళి ఇచ్చాను. ఆయన కారులో పాపం తీసుకెళ్ళాడు, అమ్మాయి సేవ్ అయిపోయింది. తర్వాత ఆ కార్ని శానిటైజ్ చేశాము. నేను మామూలుగా తర్వాత ఆఫీస్కి వెళ్తూ వస్తున్నాను. ఊరి చివర ఒక 20 కిలోమీటర్ల దూరంలో కాలనీలో ఉంటున్నాను. రోజు నా కారు ఒక 5-6 ఎక్కుతారు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే నా కారులో ఒక కరోనా పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళిందో, తీసుకెళ్ళబడిందో, అక్కడి నుంచి నా కారు ఎక్కడం మానేశారు. అందులో మన మెడిటేటర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇందులో ఏది సరి అయిన జీవన విధానం? అలాగే మనం కొన్ని కాన్సెప్ట్లో ఇరుక్కుపోయి ఉంటాం. ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకు ఈ సంఘం నుంచి, మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి, గురువుల నుంచి, పుస్తకాల నుంచి కొన్ని కాన్సెప్ట్స్ మనకి ఇవ్వబడినాయి. వాటిల్లో మనం
పూర్తిగా కూరుకుపోయాం. దాని నుంచి పడేటువంటి మార్గం కూడా మనకు తెలియదు. అలాంటి కొన్నిట్లో మనం ఇరుక్కుపోయాం. ఉదాహరణకి మీకు ఎక్కడో ధ్యాన ప్రచారం చేయాలని ఉంటుంది. ఓకే, కానీ ఇంట్లో మీ మనవడికో మనవరాలకో ఎవరికో సేవ చేయాలి. సేవ అంటే వాళ్ళని పొద్దున్నే రెడీ చేసి స్కూల్కి రెడీ చేయాలి, బస్సు వచ్చే టైంకి రెడీ చేయాలి. మీ పిల్లలు రాత్రి 12-1 గంట దాకా మొబైల్ చూసుకుంటూ లేటుగా పడుకుంటారు, పొద్దున్న లెగవరు. మీకు ఆ బాధ్యత అప్పచెప్పబడుతుంది. ఉదయాన్నే ఎక్కడో ఒక క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి. కొన్ని ఆన్లైన్ క్లాస్ అనుకోండి, అటెండ్ అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ క్లాస్, ఎవరో పెద్ద మాస్టర్ వచ్చి చెప్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, నేను నా మనవాళ్ళకి మనవరాళ్ళకి సేవ చేయాలనే ఒక కాన్సెప్ట్లో మనం ఉన్నాం కాబట్టి ఇది మిస్ అయిపోతాం. అంటే చెయ్యాలా వద్దా అనేది కాదు, అనే మీమాంస కాదు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. మీరు ఎలా అయితే మీ పిల్లల్ని పెంచారో మీ పిల్లలు కూడా అలాగే అవకాశం తీసుకోవాలి. కష్టపడండి, కష్టపడతారు. అర్లీగా లెగవాలి, అర్లీగా పడుకోవాలి. నైట్ డ్యూటీస్ ఉంటాయి, వాళ్ళు డాక్టర్స్ అయి ఉండొచ్చు. అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. సపోజ్ మీరు చచ్చిపోయారు అనుకో, చేసుకోరా? కాబట్టి ఇక్కడ కొంత అంటే మీరు వానప్రస్థాశ్రమంలోకి వచ్చినప్పుడు వానప్రస్థాశ్రమ డ్యూటీ చేయకుండా ఇంకా మీరు గృహస్థ ధర్మం నిర్వహిస్తున్నారు అనుకోండి, అది సరైన జీవన విధానం. గృహస్థుడుగా ఏం చేశారు మీరు? మీ పిల్లల్ని చక్కగా పెద్ద చేశారు, విద్యాబుద్ధులు చెప్పించారు, పెళ్లిళ్ళు చేశారు, సెటిల్ అయిపోయారు. అక్కడితో అయిపోయింది. మీ జవాబుదారి అయిపోయింది. ఆ పిల్లల యొక్క పోషణ, పెంచటం మీ బాధ్యత కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ బాధ్యత కూడా మనమే తీసుకుంటాం. మా పిల్లలకి చేత కాదండి, వాళ్ళు సరిగా చెయ్యరండి, నేనైతేనే కరెక్ట్గా చేస్తానండి అనేది ఒక కాన్సెప్ట్లో మనం ఇరుక్కుపోయాం. సో ఇది సరి అయిన జీవన విధానం కాదు. వానప్రస్థాశ్రమంలో మీరు ఏం చేయాలి? మీ లైఫ్ పార్ట్నర్తో కలిసి సంఘం యొక్క భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక అవసరాలపై దృష్టి పెట్టాలి. దేని మీద? సంఘం యొక్క భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక అవసరాలపై దృష్టి పెట్టాలి. అప్పుడు అది సరి అయిన జీవన విధానం. పత్రి గారు ఒక్క మాటలో ఏం చెప్తారంటే, సమయానికి తగినటువంటి ధర్మాన్ని నిర్వర్తించటమే సరి అయిన జీవన విధానము. ఏ సమయానికి ఏ ధర్మం నిర్వర్తించాలో అది చేయటమే సరి అయిన జీవన విధానము. ఒక చోట ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది, ఎంతమంది కార్లు ఆపి ఆ యాక్సిడెంట్ వాళ్ళని గబక్కన మన కారులో పడేసుకొని హాస్పిటల్ తీసుకెళ్దాము అని ఎంతమంది అనుకుంటారు? మనకెందుకు, ఎవరో తెలియదు, వాడెవడో తాగేసి పడిపోయిన బండి మీద తాగేసి గుద్దుంటాడేమో, ఈ తీసుకెళ్తే అనవసరంగా మన నెత్తికి చుట్టుకుంటది, మనకు డబ్బులు ఖర్చు అవుతాయి. అక్కడికి వెళ్తే పోలీసులు నువ్వు యాక్సిడెంట్ చేయకపోతే నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు. ఇన్ని 100 రకాలైనటువంటి అనుమానాలతోటి మనం సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నా కూడా సహాయం చేయకుండా మనం వెళ్తాం కదా. ఇది సరి అయిన జీవన విధానం కాదు. తర్వాత కొన్ని విషయాల్లో మనం ఉపేక్ష వహించాలి. కొన్ని విషయాల్లో మనం
ఉపేక్ష వహించాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఎదురింట్లో మనకు తెలుసు అక్కడ ఏదో ప్రాబ్లం జరుగుతుంది, మనం వెళ్ళి సరి చేయొచ్చు. కానీ వాళ్ళు అడగకుండా, వాళ్ళంతట వాళ్ళు అడగకుండా మనం వెళ్ళి వాళ్ళ విషయాల్లో తలదూర్చి, మనకు తెలుసు అదే ఏదో సమస్య వచ్చింది, ఏదో కేసులో ఇరుక్కున్నారు, ఆ పోలీసు వాళ్ళు మనకు తెలుసు, మనంతటా మనం వెళ్ళి నేనేదో సరి చేస్తానని చెప్పి అది కరెక్ట్ కాదు. వాళ్ళు అడిగినప్పుడు సహాయాన్ని అర్థించినప్పుడు వెంటనే మనం చేయగలిగితే చేయటం సరి అయిన జీవన విధానం. లేకపోతే ఏమవుతుంది, అవతల వాళ్ళ విషయాల్లో మనం తలదూర్చి ఇంటర్ఫియరెన్స్ అవుతుంది. సరే, తర్వాత మనం కొన్ని ఇమాజినేషన్స్ తో మనం మాట్లాడుతూ ఉంటాం. మనం కొన్ని ఇమాజినేషన్స్ తో మాట్లాడుతాం. ఎట్లా, ఇప్పుడు ఎదురింటి అమ్మాయి ఎవరినో వేరే క్యాస్ట్ అబ్బాయిని తీసుకుని వెళ్ళి మ్యారేజ్ చేసుకుంది లేకపోతే వెళ్ళిపోయింది, లేచిపోయింది అనుకుందాం ఉదాహరణ. వాళ్ళు సరిగా పెంచలేదు, వాళ్ళ అమ్మాయిని సరిగా పెంచలేదు. ఎందుకంటే మన ఇంట్లో మన అమ్మాయి బాగానే ఉంటది, మనం చెప్పినట్టు ఉంటది. అంటే మనం మన అమ్మాయిని సరిగా పెంచాము, అవతల అమ్మాయి వాళ్ళు సరిగా పెంచలేదు అని ఒక ఊహని మనం క్రియేట్ చేస్తాం. అంటే ఊహాజనితమైనటువంటి ఒకటి నోట్లోంచి వచ్చేస్తుంది. ఇది సరి అయిన ఆలోచన కాదు. సరి అయిన ఆలోచన కానప్పుడు అది సరి అయిన జీవన విధానం కాదు. అవతల వాళ్ళు ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఓదార్చవచ్చు. వాళ్ళు ఓదార్చమని అడగకపోయినా కూడా, ఇబ్బందులు ఎవరైనా చనిపోతారు ఎదురింట్లో, ఏమన్నా మా ఇంట్లో చనిపోయారు వచ్చి ఓదార్చండి అని చెప్పరు. స్పాంటేనియస్ గా మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి. ఈ ఓదార్పు ఎలా ఉండాలండి? ఏమంటే పత్రికారు చెప్పారు, మనిషి పుట్టినప్పుడు చావడం గ్యారంటీ అని భగవద్గీత చెప్పింది. ఓకే, మీరేం ఏడవలసిన పని లేదండి, అనవసరంగా ఏడుస్తున్నారు, మీరు ఏడిస్తే పోయిన వాళ్ళు రారు అని మనం చెప్పామనుకోండి, ఆ సమయానికి అది సరి అయిన మాట కాదు. మీరు చెప్పేది నిజమే, వాస్తవమే, కానీ ఏది ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది కూడా సరి అయిన జీవన విధానం. అప్పుడు మన ఓదార్పు ఎలా ఉండాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పోయినందుకు మీరు ఎంతో బాధపడుతూ, ఆయన మీకు చేసిన మంచి పనులు వాళ్ళకి చెప్తూ, ఇటువంటి మంచి వ్యక్తిని కోల్పోయాము అంటే మా నాన్నగారు మా అమ్మగారు ఇంత మంచివారా అని చెప్పి వారు అంత బాధలో కూడా సంతోషిస్తారు. తర్వాత ఆ దుఃఖం నుంచి తేరుకున్నాక అప్పుడు వాళ్ళకి మనం ఆత్మజ్ఞాన బోధ చేయొచ్చు. అట్లా కాకుండా ముందే ఆత్మజ్ఞాన బోధన చేస్తే ఏమవుతుంది అంటే ఆ సమయానికి తగిన ధర్మం కాదు అది. అదే పత్రికారు చెప్పేది, సమయానికి తగినటువంటి ధర్మాన్ని అనుసరించటమే సరి అయిన జీవన విధానము. కాబట్టి ఏ సమయానికి ఏ ధర్మం సరి అయింది అనేది మనం తెలుసుకొని దానికి తగినట్టుగా మనం వ్యవహరిస్తే అది సరి అయిన జీవన విధానం. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనం చాలా చెప్పుకోవచ్చు. పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్తాము, ఆల్రెడీ స్మెల్ వస్తూ ఉంటాయి, వాటర్ వస్తుంది, కానీ మనం వాటర్ వదలకుండా వచ్చేస్తాం. ఇది ఎంతో అధర్మమైన విషయం, చాలా చండాలమైన విషయం. కానీ ఓకే, అలాగే చాలా మంది పబ్లిక్ ప్లేస్ లో స్మోక్ చేస్తూ ఉంటారు. మన మెడిటేటర్స్ లో కూడా ఇంకా స్మోకింగ్ వదలని వాళ్ళు ఉంటారు. పబ్లిక్ ప్లేస్ లో స్మోక్ చేస్తూ ఉంటారు, ఇది కరెక్ట్ కాదు. ఇంకా చాలా విషయాల్లో చాలా పోలీసు వాళ్ళు లేకపోతే మనం ఏం చేస్తాం, రాంగ్ రూట్లో వెళ్ళిపోతాం, షార్ట్ కట్ రాంగ్ రూట్లో వెళ్ళిపోతాం. అంటే ఎవరో
అబ్జర్వ్ చేస్తే మనం సరిగ్గా వ్యవహరించాలి. ఎవరు అబ్జర్వ్ చేయకపోతే మన ఇష్టం వచ్చినట్టు మనం చేయొచ్చు అనేది సరి అయిన జీవన విధానం. ఇంకొక విషయం, ఇంట్లో మనం బయట వాళ్ళతో ఎంతో ప్రేమగా మాట్లాడతాం. అబ్బా, నిజంగా ఇతను గొప్ప మెడిటేటర్ అండి, ఎంత అద్భుతంగా ఇతను ఎంత ప్రేమగా కరుణతో మాట్లాడతాడు, ఆప్యాయంగా మాట్లాడతాడు, ఇతను చూసి నేర్చుకోవాలండి అంటాం. ఇంట్లోకి వెళ్ళంగానే భార్య మీద చిరుబుర్లాడతారు, పిల్లల మీద చిరుబుర్లాడతారు, చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకుంటారు. ఆ ప్రేమ, కరుణ, ముదిత, ఉపేక్ష అనేది ఈ 4 గొప్ప గుణాలు. ఏది ఎప్పుడు వాడాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇంట్లో వాళ్ళతో కూడా ప్రేమగానే ఉండాలి. కానీ మన లోపల ఏమనుకుంటాం, మన పిల్లలతో ప్రేమగా ఉంటే చెడిపోతారు వాళ్ళు, కాబట్టి మనం స్ట్రిక్ట్గా ఉండాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి, ప్రతిదానికి కొంచెం గట్టిగా మాట్లాడాలి అని ఒక కాన్సెప్ట్లో మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళు అసలు మీ దగ్గరికి రారు, మీ వాళ్ళ సమస్యలు మీకు చెప్పరు. ఎవరు వాళ్ళతో కొంచెం ఆప్యాయంగా ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అది తర్వాత విపరీతమైనటువంటి పరిణామాలకు కూడా దారి తీయవచ్చు. మన పిల్లలు చెప్తున్నప్పుడు మనం అసలు వినము. నీకు తెలియదు, నేను చెప్తున్నాను అనేటువంటిది మన ఇళ్లల్లో చాలా మంది ఇప్పటికి కూడా చేస్తూనే ఉంటారు. అది సరి అయిన జీవన విధానం కాదు. పిల్లలు చెప్పినప్పుడు పిల్లల్లో చాలా క్రియేటివిటీ ఉంటుంది, మనకన్నా ఎక్కువ క్రియేటివిటీ ఉంటుంది. ఎందుకంటే మనము కూడా ఆ వయసులో అంత క్రియేటివిటీగాతో మనం ఆలోచించేవాళ్ళం. కానీ సరైన ప్లాట్ఫామ్ దొరకలేదు మనకి. కానీ ఇప్పుడు పిల్లలకి మనం సరైన ప్లాట్ఫామ్ ఇస్తే ఎంత బాగా డెవలప్ అవుతారు. మనకి ఇవ్వలేదు కాబట్టి మనం వీళ్ళకి ఇవ్వకూడదా? అంటే ఇలాంటి అసలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇది చెప్పాలంటే 2 రోజులు చెప్పుకోవచ్చు మనం. ఎన్నో ఎగ్జాంపుల్స్ తోటి, ఎంతో దీనితోటి ఈ టాపిక్ మనం చెప్పుకోవచ్చు. ప్రతి క్షణం కూడా మనల్ని మనం ఎరుకతో గమనించుకోవాలి. మన ఆలోచన, మన భావన, మన మాట, మన చేష్టలు ఇవన్నీ కూడా ఆ సమయానికి తగినట్లుగా ఉన్నాయా లేవా? సమయానికి తగినటువంటి ధర్మాన్ని పాటించటమే సరి అయిన జీవన విధానం. మనకు ధ్యానం చేసే కొద్దీ తెలుస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే తెలిసినా కూడా చాలా విషయాలు మనం ఆచరణలో పెట్టలేము. ఎందుకంటే ఇప్పుడు అబద్ధం అంటాం తప్పు అంటాం, కరెక్టే. అబద్ధాలు చెప్పటం, అబద్ధాల్లో మనం బ్రతకటం అనేది సరి అయిన జీవన విధానం కాదు. కానీ రోజుకి కనీసం ఒక 5-6 అబద్ధాలు, 10 అబద్ధాలు చెప్పకుండా మనం ఉండలేము. ఒక వారం పాటు ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా ఉంటే ఏమవుతుందో చూడండి. మీ దగ్గర డబ్బులు ఉంటాయి, ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, ఒరే బాబు నాకు ఇది అర్జెంట్ అవసరం రా నాయన, ఒక వారంలో ఇస్తానంటాడు. వాడు అంతకుముందు ఒకసారి తీసుకొని వారంలో ఇస్తానని 1 సంవత్సరానికి ఎప్పుడో ఇచ్చాడు. మీకు భయం వాడికి డబ్బులు ఇస్తే తొందరగా ఇవ్వడానికి. మీరేం చెప్తారు? లేవని చెప్తారు. కానీ ఉన్నాయిగా మీ దగ్గర, ఉన్నాయిగా. మరి అబద్ధం ఎందుకు చెప్పారు? సో ఇలాంటి ప్రశ్నలు మన లోపల చాలా వస్తాం. మరి దానికి ఏం చెప్తాము మనం? బాబు నా దగ్గర ఉన్నాయి, సారీ, మీరు డబ్బులు ఊరక పెట్టుకోరు, ఏదో మీకు అవసరం కోసం పెట్టుకుంటారు. షార్ట్ టర్మ్ అవసరమో, లాంగ్ టర్మ్ అవసరమో మీరు పెట్టుకుంటారు. సో ఫలానా అవసరం నాకు ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నేను ఇవ్వలేను అనే మాట చెప్తే, ఒకవేళ అవతలాడు ఉంచుకొని కూడా ఇవ్వటం లేదు
అని చెప్పి మన దగ్గరికి రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే అలాంటి ఫ్రెండ్షిప్ వద్దు మనకి. ఏదో ఆశించి ఎక్స్పెక్ట్ చేసి జీవితాన్ని గడపడం అనేది కరెక్ట్ కాదు. ఏది చేసినా కూడా మనం ఇంకొకళ్ళకి ఏది చేసినా కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయాలి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయాలి. అప్పుడే అది సరి అయిన జీవన విధానం. నేను వస్తాను, క్లాస్కు నన్ను పిలుస్తారు, నేను వెళ్తాను. నా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది? కనీసం 100 మంది ఉండాలి ఆ క్లాస్లో. తర్వాత నా గురించి ఒక 5 నిమిషాలు పొగడాలి. ఈయన 12 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాడు. ఈయన ఒక పత్రి గారితోటి చాలా రోజులు తిరిగారు. పత్రి గారు ఈయనకు ప్రాజెక్ట్ అప్పచెప్పారు, అది చేస్తున్నారు అని ఏదో నా గురించి ఒక 5 నిమిషాలు బాగా పొగడాలి. ఆ పొగిడిన తర్వాత నేను క్లాస్ అద్భుతంగా చెప్పాలి. అందరూ మధ్య మధ్యలో చప్పట్లు కొట్టాలి. ఆ తర్వాత చివరిలో వీళ్ళు నన్ను శాలువాలతో సత్కరించాలి. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ నాలో ఉన్నాయనుకోండి, దానికన్నా అసలు క్లాసులు చేయకపోవటం. ఎవరికన్నా ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ లోపల పెట్టుకొని క్లాసులు చేస్తున్నారంటే అది సరి అయిన పద్ధతి కాదు, సరి అయిన జీవన విధానం కాదు. అట్లాగే మరి చాలామంది చాలాసార్లు వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ లోపల ఉంటాయి. అంటే ఎప్పుడు ఎన్నో జన్మల నుంచి క్యారీ అవుతూ ఉంటాయి. దానివల్ల విపరీతంగా డబ్బు వెనక పడతారు. లేదా డబ్బుని ఏదైనా మంచి పనులకు ఉపయోగిస్తే డబ్బు అయిపోద్దేమో అన్న భయపడతా ఉంటారు. దానివల్ల ఎంత డబ్బు ఉన్నా కూడా ఒక రకమైన లేమితోటి, పీనాశతనంగా అంటారు, ఏదంటారు కదా దాన్ని, అలాంటి దాంతోటి బ్రతుకుతూ ఉంటారు. సో అది సరి అయిన జీవన విధానం కాదు. మీకు ఉన్నంతలో మీరు మీ సౌకర్యాల కోసం ఖర్చు పెట్టుకుంటూ ఇతరులకు సహాయం చేస్తూ ఉంటే అది సరి అయిన జీవనం. మీకు లేనిది లేకపోయినా కూడా నేను ఏదో ఇవ్వాలి, అప్పులు చేసైనా ఇవ్వాలి, ఎట్లాగైనా సరే నేను చాలా దాన ధర్మాత్మను అనిపించుకోవాలి అని అనవసరమైనటువంటి డాబ్సరీతనానికి పోయి, గొప్పలకు పోయి గొప్పవాడు అనిపించుకోవాలని చెప్పేసి అప్పులు చేసి మరీ దాన ధర్మాలు చేయటం అనేది సరి అయిన జీవన విధానం కాదు. అందుకనే టోల్టెక్ 4 ఒప్పందాల్లో చెప్తారు, మీ చివరి 4వ ఒప్పందం, మీ శక్తి ఎంత ఉందో మీ శక్తి మేరకు మీరు పనిచేయాలి. శక్తి దాటి పని చేయొద్దు, శక్తికి తక్కువ పని చేయొద్దు. మీరు 2 మనుషులు పని చేయగలిగితే 2 మనుషులు పనే చేయండి, ఒక్క మనిషి పని చేయొద్దు. అలాగే 3 మనుషులు పని చేయొద్దు. ఒక్క మనిషి పని చేస్తే ఏమవుతుంది? మీ సామర్థ్యానికన్నా తక్కువ పని చేస్తున్నట్టు. 3 మనుషులు 4 మనుషులు పని చేయడానికి ప్రయత్నం చేస్తే మీ సామర్థ్యానికన్నా ఎక్కువ పని చేస్తారు. అంటే మీ శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో అంతవరకు మీరు పని చేయండి. సో అది సరి అయిన జీవన విధానం. ఎంత మీ సామర్థ్యం ఉందో మీ సామర్థ్యం మేరకు మీరు పనిచేయాలి. మీ సామర్థ్యాన్ని తగ్గించి మీరు చేశారనుకోండి, అది సరైన జీవన విధానం. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చేయగలిగి కూడా చేయలేకపోతే అది సరైన జీవన విధానం. మీరు చేయలేకపోయినా కూడా మీరు నేను చేస్తాను అని చెప్పేసి ప్రయత్నం చేయటం, మీ వల్ల కానిది మీ నెత్తి మీద పెట్టుకొని ప్రయత్నం చేయటం కూడా సరికాదు. సో ఏ సమయానికి ఏ ధర్మాన్ని ఎలా పాటించాలో ఆ ధర్మాన్ని పాటించటమే సరి అయిన
జీవన విధానం. ఓకే. ఎంత టైం ఉందండి మేడం సార్? సార్ ఇంకా 5 మినిట్స్ ఉంది సార్. ఓకే. ఈ 5 మినిట్స్‌లో మరి సబ్జెక్ట్ చాలా ఉంది. చాలా అది వాస్ట్ సబ్జెక్ట్. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా సరిపోదు. బట్ టూకీగా చెప్పాను. ఫైనల్‌గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ సమయానికి తగినటువంటి ధర్మాన్ని ఆచరించటమే సరి అయిన జీవన విధానం. ఏ సమయానికి. సరే, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం సంకల్ప ధ్యానం చేద్దాము. ఈ సరి అయిన జీవన విధానం మీద. ఓకే ఫ్రెండ్స్? మెడిటేషన్‌లో కూర్చోండి. యెస్ సార్. మీ శ్వాసను గమనించండి హాయిగా. రిలాక్స్‌డ్‌గా గమనించండి. ఏ టెన్షన్ లేకుండా. జస్ట్ వెరీ ప్లేఫుల్‌గా, సరదాగా, సరదాగా గమనించండి మీ శ్వాస. నో సీరియస్‌నెస్, నథింగ్. హాయిగా, సరదాగా మీ శ్వాసను గమనించండి. నాకు సరి అయిన జీవన విధానాన్ని తెలిపినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి కృతజ్ఞతలు. సరి అయిన జీవన విధానాన్ని అవలంబిస్తున్నందుకు నన్ను నేను అభినందించుకుంటున్నాను. సరి అయిన జీవన విధానాన్ని అవలంబిస్తున్నందుకు నన్ను నేను అభినందించుకుంటున్నాను. గతంలో సరికాని జీవన విధానం అవలంబించినట్లయితే నన్ను నేను క్షమించుకుంటున్నాను.
గతంలో నా సరికాని జీవన విధానం వలన సరికాని ఆలోచనల వలన సరికాని మాటల వలన సరికాని చేష్టల వలన ఎవరినైనా బాధించిన, భయపెట్టిన, దూషించిన, ద్వేషించిన, ఆందోళనకు గురి చేసిన, ఆత్మన్యూనతకు గురి చేసిన, వారందరూ ఇక్కడికి వచ్చి నాతో పాటు కూర్చొని ధ్యానం చేస్తూ నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ సరైన జీవన విధానాన్ని మనకు అందించినటువంటి మాస్టర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చేతులు రెండు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా వేళ్ళు చూసుకుంటూ కళ్ళు తెరుద్దాం ఫ్రెండ్స్. జగన్నాథం గారు. మేడం. హాయ్ ఫ్రెండ్స్. శ్రీనివాసరావు గారు ఎంతో చక్కని ఎగ్జాంపుల్స్తో సరైన జీవన విధానం ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి. ఇంకోటి ఏం చెప్పారంటే, సమయానికి ఏ ధర్మం అయితే మనం పాటించాలో అది పాటిస్తే సరైన జీవన విధానం అని ఒక్క మాటలో, ఒక్క వాక్యంలో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకునే విధంగా, మనం చేసేటప్పుడు ఆలోచించి చేసే విధంగా ఒక లైన్, ఒక ప్రావెర్బ్, ఒక సూక్తిలాగా మనకి చెప్పేశారు. అలా మనం చేయొచ్చు. జనరల్గా మన ఇళ్లలో పిల్లల్ని ఈ మామూలుగా మా సార్ చెప్పినప్పుడు నాకు కొన్ని గుర్తొచ్చాయి. అవేంటంటే, పిల్లల్ని ప్రొద్దున్నే లేపుతున్నప్పుడు వాళ్ళు సరిగా లేవలేదనుకోండి, 6 అయితే 6:30 అయితే లేవండి బాబు, స్కూల్ టైం అవుతుందని చెప్తాం.
అలా రకరకాలుగా పిల్లల్ని వాళ్ళని యాక్టివేట్ చేయడానికి కానీ ఇంకా కొన్ని పనులు, తర్వాత ఇంకోటి ఎగ్జాంపుల్ ఇచ్చారు మనీ అడిగినప్పుడు, అలాంటిది ఒకటి. ఇంకా వండర్ ఏంటంటే సార్ చెప్పింది, సారు ఆయన చేసిన పని ఆయన చెప్పేశారు డైరెక్ట్ గా. అది ఇంకా వండర్ఫుల్. ఎంత అది చాలా మంది అలా ఓపెన్ గా చెప్పలేరేమో అనిపించింది నాకు. ఆయన అలా ఉన్నాను, దాన్ని తెలుసుకున్నాను, ఈ విధంగా ఉన్నానని కూడా చెప్పడం నాకు చాలా గ్రేట్ అండ్ ఎక్సలెంట్ అనిపిస్తుంది. అలాంటివి కూడా మనం సార్ దగ్గర నుంచి మనం కూడా నేర్చుకోవాలనిపిస్తుంది, నాకు అనిపించింది. ఇలాగా చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇంకా ఉన్నాయి, ఇంకా కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. మనం కూడా వాటిని బట్టి మనం కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు. ఏది కాదు, ఏది చేయాలి, ఏది ఇదివరకు చేసామో అది ఏది తప్పు, ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటివన్నీ కూడా మనం ముందు కూడా తెలుసుకోవచ్చు. వాటిని ఉపయోగించి మనం మెడిటేషన్లోకి వచ్చాం కాబట్టి, మెడిటేషన్లో కంటిన్యూ అవుతున్నాం కాబట్టి, అసలు పత్రి సార్ ఇచ్చిన మార్గాన్ని వారు చక్కగా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. ఫ్రెండ్స్, మీ యొక్క ఎక్స్పీరియన్సెస్, మీరేమన్నా అడగదలుచుకున్నా, మీ యొక్క